ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర తెలిపింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. డిఎస్సి సమర్థంగా నిర్వహించారంటూ కేబినెట్ సమావేశంలో మంత్రులు నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. డిఎస్సి అడ్డుకునేందుకు 72 కేసులు వేసినా ప్రతి సవాల్ను ధీటుగా ఎదుర్కొని మెగా డిఎస్సి నిర్వహణ విజయవంతం చేశారని ప్రశంసించారు. దాదాపు 400 మంది వరకు పోలీసులు డిఎస్సికి ఎంపికయ్యారని మంత్రులు అంచనా వేశారు. డిఎస్సికి వెళ్లిన వారితో ఏర్పడే పోలీస్ ఖాళీలు త్వరితగతిన భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం శుభ పరిణామం అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. జీఎస్టీలో పలు మార్పులు చేర్పులు అవసరమని సీఎం చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నారన్నారు. నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన జీఎస్టీ మార్పులకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చిందన్నారు. జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అదనపు ధరలతో ఐరన్ కొనుగోలు చేశారన్నారు. 5,200 కోట్లు మెటీరియల్ కొనుగోలుకు ఖర్చు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల దొంగ సంతకాలతో మెటీరియల్ మాయం చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారని సోమిరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలో స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. నిమ్మకూరు వచ్చిన తమ అభిమాన నటుడు బాలకృష్ణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివంగత తండ్రి ఎన్టీఆర్ తల్లి విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో పాటు దేశంలో మొదటి కళాకారుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించిన సంతోషాన్ని నిమ్మకూరు ప్రజలతో పంచుకోవడానికి వచ్చినట్లు బాలకృష్ణ తెలిపారు. దివంగత ఐపీఎస్ అధికారి చంద్రవాడ ఉమేష్ చంద్ర 26వ వర్ధంతిని చెంచుపేటలో నిర్వహించారు. ఉమేష్ చంద్ర వర్ధంతి సభలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఉమేష్ చంద్ర సతీమణి చంద్రవాడ నాగరాణి, కుటుంబ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఉమేష్ చంద్ర అంకిత భావం స్ఫూర్తిదాయకమని, ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి 4వ ర్యాంకు రాగా ఉస్మానియా యూనివర్సిటీకి 7వ ర్యాంకు వచ్చింది. ఇంజనీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ కు 7వ ర్యాంకింగ్ రాగా ఫార్మసీ కేటగిరీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ కు 5వ ర్యాంకు వచ్చింది. ఇక లా కేటగిరీలో నల్సార్ యూనివర్సిటీకి 3వ ర్యాంకు దక్కింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న R&B వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో వంతెన పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు, రుణాలు తదితర అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కలిసి వివరించారు. పామ్ ఆయిల్ పై తగ్గించిన సుంకాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించినట్టు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. గతంలో తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికే మల్లన్న సాగర్ విషయంలో హరీష్ రావుపై తప్పుడు విమర్శలు చేశానని, అవి అవాస్తవమని బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కొందరు కావాలని తన పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, వారికి త్వరలోనే చెప్పులతో సన్మానం చేస్తామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన చేపల విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఒక్కో వాహనానికి 10 లక్షల ప్రభుత్వమే సమకూరుస్తోందని చెప్పారు. కేంద్రం సబ్సిడీతో 4 లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎల్ రమణ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అయితే వెనుక ఉన్న ఫ్లెక్సీకి కొందరు కవిత ఫోటో పైన బీఆర్ఎస్ స్టిక్కర్ అతికించాలని ప్రయత్నించగా కవిత అభిమానులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ అనంతరం జగిత్యాలలో కవిత గ్రూప్ గా కొందరు, బీఆర్ఎస్ గ్రూప్ గా మరికొందరు విడిపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో యశోద ఆసుపత్రి మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రమాదంలో చీలమండ ఎముకకు తీవ్ర గాయం కావడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. ఎముక బలహీనమై నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఆ ఎముకను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా అమర్చారు. రోగి ఇప్పుడు తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని తిరిగి కొనసాగిస్తున్నారని వైద్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ కేంద్రాల ముందు రైతులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నా సరిపడా యూరియా అందించడం లేదని వాపోతున్నారు. ఒక్కో రైతుకు 1 బస్తా మాత్రమే ఇస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోకముందే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మిర్యాలగూడ మండలం వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. రహదారిపై అడ్డంగా కంచెవేసి రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ పలుమార్లు నిరసన తెలిపింది. అయినా ఫలితం లేకపోవడంతో వారు ప్రధాన సమస్యలను బ్యానర్లపై ముద్రించి స్థానికులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి తమ సమస్య సీఎం రేవంత్ వరకు వెళ్లాలని, తమ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. యూరియా కోసం వచ్చిన రైతులతో మండల అధికారి దురుసుగా ప్రవర్తించి బయటకు గెంటేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. యూరియా కోసం సొసైటీ కార్యాలయం దగ్గరకు రైతులు చేరుకోగా మద్యం తాగి వచ్చారని మండల అధికారి శివ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా మిమ్మల్ని వ్యవసాయం ఎవరు చేయమన్నారంటూ రైతులను దురుసుగా ప్రశ్నించాడు. రైతులను అవమానకరంగా మాట్లాడిన ఎంపీడీఓ శివపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఓ వాహనదారుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. భారీ వర్షాలతో అధ్వానంగా మారిన చౌరస్తా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశాడు. అయితే గత కొంతకాలంగా రోడ్డు పాడై ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించాడు. తాము అన్ని ట్యాక్సులు కడుతున్నా ఇన్నేళ్లుగా రోడ్డును ఎందుకు బాగు చేయడం లేదని ప్రశ్నించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనదారుడిని అరెస్ట్ చేశారు. వైరా రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. వందలాది ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టిని తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి దందా చేస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రిజర్వాయర్ కి ఆనుకొని ఉన్న పెద్ద గుట్టలపై మట్టి మాఫియా కళ్లు పడ్డంతో గుట్టలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా తెలకచెర్లలో వినాయక నిమజ్జనం పేరుతో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రికార్డింగ్ డాన్స్ పేరుతో యువతులతో ట్రాక్టర్లపై అశ్లీల నృత్యాలు చేయించారు. ఇలాంటి కార్యక్రమాలతో వినాయకుడిని అవమానిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వినాయక నిమజ్జనాల్లో సీఐ శ్రీనివాసులు ఓవర్ యాక్షన్ చేశారు. పర్మిషన్ ఇచ్చిన రూట్ కాకుండా మసీదు మీదుగా వెళ్తున్న వినాయక ఊరేగింపుకు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్తో పాటు కొందరిని బూటు కాళ్లతో విచక్షణారహితంగా తన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు జిల్లా తురకపాలెంను మిస్టరీ మరణాల భయం వీడటం లేదు. కొంతకాలంగా అంతు చిక్కని వ్యాధితో చాలా మంది చనిపోవడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. 4 నెలల వ్యవధిలో 30 మందికి పైగా మృతి చెందారు. దీంతో గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ వైద్య శాఖ అధికారులతో తురకపాలెంలో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించనున్నారు.
వృద్ధాప్యంలో తల్లికి అండగా ఉండాల్సిన కుమారుడు ఆమెకు కనీసం నీడ కూడా లేకుండా చేశాడు. ఆస్తి కోసం బతికున్న తల్లి చనిపోయిందని కుమారుడే నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయించిన ఘటన యాదాద్రి జిల్లా మునిపంపులలో జరిగింది. అధికారులకు 5,000 రూపాయల లంచం ఇచ్చి తల్లి డెత్ సర్టిఫికేట్ ను కుమారుడు తీసుకున్నాడు. ఆ తర్వాత తల్లి పేరు మీద ఉన్న ఇంటిని ఆమెకు తెలియకుండానే మరొకరికి విక్రయించేశాడు. కన్న కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టడంతో న్యాయం చేయాలంటూ వృద్ధురాలైన తల్లి తన కూతుళ్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి స్కూల్కు వస్తున్నాడు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విలాస్ అనే ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఫుల్గా మద్యం తాగి క్లాసులకు హాజరవుతున్నాడు. మద్యం మత్తులో విద్యార్థులకు పాఠం చెప్పలేక ఆ మైకంలోనే క్లాస్ రూమ్లో పడిపోతున్నాడు. టీచర్ పరిస్థితిని చూసి భయభ్రాంతులకు లోనైన విద్యార్థులు స్కూల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయగా టీచర్ విలాస్ ను సస్పెండ్ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం జపం, మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధి నందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, మాడవీధుల్లో శ్రీమఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. ఖమ్మం నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా మండపాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణపతి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని యుగంధర్ ఆకాంక్షించారు. గణపతి దీవెనలు భక్తులపై ఉండాలని కోరుకుంటున్నట్లు యుగంధర్ తెలిపారు. తిరుమల ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు శశి విద్యా సంస్థల అధినేతలు 1,11,11,111 రూపాయల విరాళాన్ని అందించారు. విరాళం డీడీని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి శశి విద్యా సంస్థల అధినేత రవికుమార్ అందజేశారు. ఈ సందర్భంగా దాత రవికుమార్ దంపతులను బిఆర్ నాయుడు అభినందించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి వద్ద 108 రకాల ప్రసాదాలతో భక్తులు పూజలు నిర్వహించారు. వినాయకుడికి 108 పేర్లుండటంతో భక్తులు 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నివేదన చేశారు. ప్రతి ఏటా లాగానే ఈసారి కూడా గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజు వివిధ రకాల స్వీట్లు, పండ్లతో భక్తులు నైవేద్యాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైలం డ్యాం 3 నెంబర్ గేట్ దగ్గర భారీగా నీరు లీక్ అవుతోంది. డ్యాం గేట్లు మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. మరమ్మతుల పనుల పేరుతో డ్యాం అధికారులు, ఇంజనీర్లు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసిన రేడియల్ క్రస్ట్ గేట్లు లీకేజీలు అవుతున్నాయి. ఇంజనీర్లు, అధికారులు డ్యాం దగ్గర పాత రబ్బర్ సీల్ ను తొలగించి తూతూ మంత్రంగా కొత్త రబ్బర్ సీళ్లు అమర్చారు. అయితే 2 నెలలు కూడా గడవక ముందే డ్యాం గేట్ల దగ్గర భారీగా నీరు లీక్ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ బజార్లో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రక్షణ, స్వచ్ఛతకు చిహ్నంగా భావించి వేప చెట్టు కింద మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. భక్తులు ఈ గణపతికి రోజు పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి వేళ భజనలు, గణపతిని కీర్తించే పాటలతో ఆధ్యాత్మిక సునామీని సృష్టిస్తున్నారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ కాలనీవాసులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగళూరులో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో ఉన్న గణనాథుల అలంకరణలు, సెట్టింగ్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాజరాజేశ్వరి నగర్లో 12 లక్షల రూపాయల విలువైన అమెరికన్ డైమండ్స్ తో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. మరోవైపు కాశీ విశ్వనాథ్ ఆలయం సెట్ వేసి తయారు చేసిన వినాయకుడి విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని మైహోంబుజాలో లడ్డూ రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగింది. చివరకు 51,07,777 రూపాయలకు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు. గత ఏడాది 29 లక్షలు పలికిన లడ్డూ ఈసారి 55 లక్షలు దాటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని షైన్ స్కూల్లో చదివే ఓ చిన్నారి తన అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎల్కేజీ విద్యార్థిని అవిష 4 ఏళ్ల వయసులోనే ఏ నుండి జెడ్ వరకు ఆంగ్ల అక్షరాలతో రామనామాలను చెబుతూ తన జ్ఞానాన్ని చాటుకుంటోంది.
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న అవిషను ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఆమె ప్రతిభ పట్ల ఆశ్చర్యపోయిన పాఠశాల యాజమాన్యం చిన్నారిని ప్రత్యేకంగా అభినందించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని దుందిబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి ట్రాక్టర్ వాగులో ఇరుక్కుపోయింది. దేవరకొండ నుంచి అచ్చంపేటకు రైతులు యూరియా బస్తాలను ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ల నుంచి రైతులు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 20,000 లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారిని చరితారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకునేందుకు వీలుగా అనుమతిచ్చేందుకు ఆమె 70,000 లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులకు చిక్కారు. నగదును రికవరీ చేసి అమ్మపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్సీ జగదీష్ చంద్ర తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పాము కలకలం రేపింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో పాము కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గే డేటింగ్ యాప్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొంతమందికి హెచ్ఐవి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మలకపల్లి దగ్గర కారులో తరలిస్తున్న 1,50,00,000 విలువైన 600 కేజీల గంజాయిని విశాఖ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని తాళ్లపూడి పోలీసులకు అప్పగించారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ముందు పార్క్ చేసిన బైక్లను దొంగలు చోరీ చేస్తున్నారు. బైక్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బైక్ చోరీలపై సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అమ్మమ్మ నాయనమ్మలతో కలిసి చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగని ఎట్టకెళ్లకు పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీనగర్ కాలనీలో మాయ మాటలతో ఇంటి యజమాని శేషకుమార్ని మోసగించి 71 గ్రాముల బంగారం, 327 గ్రాముల వెండి, పట్టుచీరలు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన గుడివాడ పోలీసులు చోరీకి పాల్పడిన రాగమాధురి, రాజేశ్వరి, రమావతిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు పిఎస్లలో కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. గద్వాల్ జిల్లా తాటికుంట రిజర్వాయర్లో దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తాటికుంటకు చెందిన సంధ్య, రాముడు మంగళవారం సాయంత్రం రిజర్వాయర్కు చేపల వేట కోసం వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ ఉదయం రిజర్వాయర్లో కొందరు మత్స్యకారులకు కనిపించడంతో దంపతుల మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉగ్రవాదంపై సింగపూర్తో కలిసి భారత్ పోరాడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. రాజకీయ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన విషయాన్ని లారెన్స్ వాంగ్ నొక్కి చెప్పారు. సమిష్టిగా టెర్రరిజంపై పోరాటం మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశం విధి అని రెండు దేశాలు బలంగా విశ్వసిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. సమిష్టిగా విశ్వసించే విలువలే పునాదిగా ఇరు దేశాల సంబంధాలు ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే వరకు కేంద్ర ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవడమా లేక భద్రతా బలగాల చేతిలో హతం కావడమా తేల్చుకోవాలని వారిని హెచ్చరించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను అమిత్ షా ఘనంగా సత్కరించారు. ఓటు చోరీ అంశంపై ఈసీ కేంద్రంపై యుద్ధం చేస్తోన్న రాహుల్ పేల్చబోయే హైడ్రోజన్ బాంబుపై ఆయన ఫ్యాన్స్ పలు వీడియోలతో హల్చల్ చేస్తున్నారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తానంటూ ఇటీవల రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో హైడ్రోజన్ బాంబు కమింగ్ సూన్ అంటూ రాహుల్ ఫ్యాన్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇదిగో టీజర్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఓటు చోరీ ఫైల్స్ అన్న బ్యాగ్ తో పాటు గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో నడిచి వస్తున్న రాహుల్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ప్రముఖులపై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించిన విచారణ జరపనుంది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ డ్యాం గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చినాబ్ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరద ఉధృతి పెరగకుండా దిగువ ప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి ఈ చర్యలు తీసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నది దగ్గరకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వరదల కారణంగా అనంతనాగ్లోని వేలాది మంది నిరాశ్రులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నదిలో 63 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం యమునా నది నీటి మట్టం 207 మీటర్ల మార్కును దాటింది. 1963 తర్వాత యమునా నది నీటి మట్టం ఈ స్థాయికి చేరడం ఇది మూడవసారి. వరదల కారణంగా ఢిల్లీలోని రింగ్ రోడ్డు, సివిల్ లైన్స్, బేలా రోడ్డు, సోనియా విహార్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనూ ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా తన బైక్ ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షాల నేపథ్యంలో ఇటీవల గురుగ్రామ్ ఢిల్లీ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ రద్దీని తట్టుకోలేక ఇద్దరు వ్యక్తులు తమ బైక్ ను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్లారు. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాపై అమెరికా చర్యలు సరైనవి కావన్నారు. ఎస్సీఓ సదస్సు, మిలిటరీ పరేడ్లో పాల్గొనేందుకు చైనాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రంప్ పరిపాలన ఆసియాలోని 2 అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. భారత్, చైనాలు భాగస్వాములని పేర్కొంటూ వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని పుతిన్ ఆరోపించారు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలని పుతిన్ ట్రంప్కు సూచించారు. చైనాలో జరిగిన పుతిన్ కిమ్ భేటీలో ఆసక్తికర ఘటన జరిగింది. చైనా విక్టరీ డే సందర్భంగా బీజింగ్ లో జరిగిన ఇరువుల నేతల సమావేశం అనంతరం నాటకీయ పరిణామాలు జరిగాయి. పలు ఒప్పందాలు చేసుకున్న అనంతరం ఇద్దరు నాయకులు టీ తాగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే కిమ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. కిమ్ కూర్చున్న, తాకిన ప్రదేశాలను శుభ్రం చేసింది. ఆయన తాగిన టీ కప్పును కూడా తీసుకెళ్లిపోయింది. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తర టర్కీలో ఓ లగ్జరీ నౌకను ప్రారంభించిన 15 నిమిషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జోంగుల్డాక్ తీరంలో జరిగిన నౌక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లగ్జరీ నౌకను $1 మిలియన్ అంటే దాదాపు 8.74 కోట్లతో తయారు చేశారు. నౌక ప్రమాదంపై త్వరలోనే విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.